హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఎలకలు అలాగే బుద్ధింకలు వెళ్ళిపోవడానికి టిప్స్ అయితే చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 1 అండి. నేను ఇక్కడ ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి. కొంచెము దాన్ని ఇలా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మొత్తం ఇలా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి పౌడర్ అయితే వేసుకోవాలండి. మనం ఫేస్కి రాసుకుంటాం కదా, అది మీ ఇంట్లో ఏ పౌడర్ ఉంటే అది వాడొచ్చండి. తర్వాత బేకింగ్ సోడా అండి, మనం బోండాలు బజ్జీలోకి వాడుతూ ఉంటాం కదా, ఆ బేకింగ్ సోడా అయితే వేసుకున్నాను. మొత్తం ఇలా బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. ఇది ఎక్కడెక్కడ పెట్టుకోవాలో చూపిస్తానండి. మన ఇంట్లో బుద్ధింకలు తిరుగుతూ ఉంటాయి కదండి, అందుకోసమని ఇది స్టవ్ కాడ అలాగే స్టవ్ కింద బుద్ధింకలు ఎక్కడెక్కడ తిరుగుతాయని మీకు అనిపిస్తుందో అక్కడంతా పెట్టేయచ్చండి. ఇలా నైట్ టైంలో పెట్టేస్తే బుద్ధింకలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉంటాయండి. ఇలా స్టవ్ వెనకాల అలాగే సింక్లో కూడా పెట్టుకోవాలండి. సింక్లో అలాగే సింక్ కింద పైప్లో కూడా వస్తూ ఉంటాయి కదండి మనకు బుద్ధింకలు. అలా రాకుండా ఉండాలంటే ఇలా నైట్ టైంలో ఇలా అయితే పెట్టేసుకోవాలి. అలాగే నేను కిటికీలో కూడా పెడుతున్నానండి. సెకండ్ టిప్ అండి, ముందుగా నేను ఇలా ఒక కాటన్ షీట్ అయితే తీసుకున్నాను. మనకు శారీస్లో వస్తూ ఉంటుంది కదా కాటన్ షీటు, అలాంటిదండి. ఇలాంటిది లేకపోతే పిల్లల బుక్లో అట్ట ఉంటుంది కదండి, అది కూడా తీసుకోవచ్చు. దీన్ని ముందుగా ఇలా కట్ చేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక ప్లేట్లో అన్నం అయితే తీసుకుంటున్నానండి. కొంచెం అన్నం అయితే తీసుకుంటున్నాను. దీంట్లోకి మనం ఇప్పుడు కొంచెం వంట సోడా అయితే వేసుకుందామండి. తర్వాత ఒక షాంపూ వేసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ క్లినిక్ ప్లస్ షాంపూ తీసుకున్నాను. మీ ఇంట్లో ఏ షాంపూ ఉంటే అది వాడొచ్చు. ఒక షాంపూ మొత్తం వేసేసుకోవాలి. మనము దీన్ని ఎలకల కోసం అయితే తయారు చేస్తున్నామండి. ఒక షాంపూ మొత్తం అయితే వేసేసుకోవాలి. మీ దగ్గర నాఫ్తలిన్ బాల్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఒక షాంపూ మొత్తం వేసేసానండి. తర్వాత చిల్లీ పౌడర్ అండి, బాగా కారం ఉండే పౌడర్ అయితే వాడుకోవాలి. చిల్లీ పౌడర్ లేదంటే పచ్చిమిరకాయల పేస్ట్ కూడా వాడుకోవచ్చు. కారం అయితే కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి. ఇది బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా మొత్తం కలుపుకోవాలండి. ఒక్కొక్కసారి ఇంట్లోకి ఎలకలు దూరేసి ఫ్రిడ్జ్ వైర్లన్నీ కొరికేస్తూ ఉంటాయండి. అలాగే కార్లో కూడా వైర్లు అనేది కొరికేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనము ఏం మందులు తెచ్చిపెట్టినా కూడా పోవండి. ఇలా చేసి చూడండి, వెళ్ళిపోతాయి. మొత్తం దీన్ని ముందుగా కట్ చేసుకున్న షీట్స్ అయితే ఉండేవి కదండి, అందులోకి అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి ఒక బిస్కెట్ అండి, బిస్కెట్ అయితే కాస్త ఇలా పొడి చేసి వేసుకోవాలి. ఎందుకంటే ఇది బిస్కెట్ వేయడం వల్ల అది తొందరగా తింటుందండి దీన్ని. దానికోసమని బిస్కెట్ వేయాలి పైన కాస్త. మీ ఇంట్లో ఏ బిస్కెట్ ఉంటే అది యూస్ చేయొచ్చు. దీన్ని ఎలకలు ఎక్కడెక్కడ తిరుగుతాయో అక్కడంతా పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్ కింద, అలాగే కార్లు ఉంటాయి కదండి, కార్ కింద కూడా పెట్టేయచ్చు. ఒక్కసారి ఎలుక దీన్ని కనుక తినిందంటే ఇంకొకసారి దరిదాపుల్లో కూడా రాదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్